లక్ష్మీదేవి శుక్రవారం కథ. ఈ కథ విన్న వారికి సంపదలకు లోటు ఉండదు. సిరి సంపదలు కలుగుతాయి. అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఎవరైతే ఈ కథను వింటారో వారింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పార్వతీపురం అనే ఒక ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయనకు 5 కొడుకులు. వారికి పెళ్ళి అయి వేరుగా కాపురం ఉంటున్నారు. ఆ బ్రాహ్మణుడికి ఉన్న 5 కుమారులలో 4కి మంచి పనులు కలిగి ఆ పనులు చేసుకుంటూ 4 కుమారులు, కోడళ్ళు, పిల్లా పాపలు సంతోషంగా ఉన్నారు. ఆఖరి కొడుకు మాత్రం ఏ పని దొరక్క ఉన్న పని చేసుకుంటూ ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని సాగిస్తున్నాడు. వారికి ఇంకా పిల్లలు కూడా లేరు. ఇదిలా ఉండగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణ కుమారులైన ఇంటి ముందు ఆగింది. మొదట బ్రాహ్మణుడి మొదటి కొడుకు ఇంటి దగ్గర లక్ష్మీదేవి ఆగగానే ఆ ఇంటి కోడలు సద్ది కుండ ముందు పెట్టుకొని పిల్లలకు ముద్దలు పెడుతూ తను కూడా తింటూ ఉంది. ఇలా ఇల్లు గుమ్మాలు కూడా ఓడ్చకుండా ముగ్గు పెట్టకుండా అన్నం తింటున్న ఆవిడ్ని చూసి లక్ష్మీదేవి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. అలా రెండో కొడుకు ఇంటికి వెళ్ళగా రెండో కోడలు పేడ పిసికి పిడకలు చేస్తూ ఉంటుంది. ఇక ఆ పేడ వాసన భరించలేని లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మూడో కొడుకు ఇంటికి వెళ్ళగానే అక్కడ ఆ ఇంటి ఇల్లాలు భర్తని పిల్లల్ని గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటుంది. అక్కడ ఉండలేని లక్ష్మీదేవి కొంచెం ముందుకు వెళ్ళగానే 4వ కొడుకు ఇంటి ముందు ఆగుతుంది. ఆ ఇంటి ఇల్లాలు గుమ్మం ముందు కూర్చొని జుట్టు అంతా విరబోసుకొని తలలో పేలు కుక్కుకుంటూ ఉంటుంది. ఇది చూసిన లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంటే దారిలో చక్కగా ఒక ఇంటిలోంచి పువ్వుల పరిమళం వస్తూ ఉంటుంది. కాసేపు అక్కడే నిలబడి ఆ ఇంటి వైపే చూస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఆ బ్రాహ్మణుడి 5వ కొడుకుది. ఎవరైతే కటిక దరిద్రంతో ఇల్లు వెళ్ళబుచ్చుతున్నారో ఆ 5వ కొడుకు ఇంటిలోంచి పువ్వుల పరిమళంతో చాలా చక్కగా కమ్మని వాసన వస్తుంటే లక్ష్మీదేవి అక్కడే నిలబడిపోయి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే 5వ కొడుకు బిందె నిండా నీటిని తీసుకొచ్చి ఇంటిలో పెట్టి పనికి వెళ్ళి వస్తానని చెప్పి భార్యతో పనికి వెళ్ళిపోతాడు. 5వ కొడుకు ఇంటి ఇల్లాలు మాత్రం ఇంటి లోపలే కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవికి ఆ ఇంటి ఇల్లాలు ఎక్కడా కనిపించదు. కానీ ఇల్లు మాత్రం చాలా శుభ్రంగా ఉంది. ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి గుమ్మాన్ని అలంకరించి